ఆయిల్స్ చోటా చాంపియన్, చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, పవర్డ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ధరణి పంప్స్ అండ్ మోటార్స్. నవ్వొస్తే నవ్వుతారు, బాధ కలిగితే ఏడుస్తారు, అంతేకాని మనం చెప్పింది మాత్రం చెయ్యరు. అది బుడతల స్టైల్. అలాంటి నలుగురు అల్లరి చేసే సీమ టపకాయలు ఇవాళ ఎపిసోడ్ లో రెడీగా ఉన్నారు. మరి మనం కూడా ఇమీడియట్ గా షో స్టార్ట్ చేద్దామా? జనరల్ గా అమ్మ లాలి పాట పాడితే బుజ్జు కన్నేలు కన్నమ్మలు బజ్జుంటారు. అదే ఓ బుల్లి బుడత పాట పాడితే ఎలా ఉంటుంది? మన రక్షిత పాడితే మాత్రం సూపర్ గా ఉంటుంది. మరి రక్షితాని పిలిపించి పాడించేద్దామా? Put your hands together to welcome Rakshita with her parents. అరే పింకీ డాల్, ఈ డాల్ పేరు రక్షిత కదా? అవును, జుట్టేమైందన్నా? జేజకి ఇచ్చినవా? పాపం జేజ దగ్గర జుట్టు లేదంట కదా, నువ్వు ఇచ్చినవా? గుడ్ గర్ల్. అవును, మరి రక్షిత వాళ్ళ మమ్మీ పేరు ఏంటి? మమ్మీ పేరు శైలజ. శైలజానా? నాన్న పేరు, డాడీ పేరు? మల్లికార్జున్. మల్లికార్జునా? ఓకే, గుడ్ గర్ల్. మన రక్షితకి పోయమ్స్ వచ్చా? ఏం పాట పాడతాలకి? లాలి 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 వరతాల లాలి రాజీవేంటి వతనాల లాలి. ఏమన్నా వాడిందా? సూపర్ కదా. నువ్వు బాగున్నావా, నేను బాగున్నా? చెప్పు. అయ్యో క్యూట్ కదా, ఒకసారి ఎంత క్యూట్ నువ్వు. నా పండు, నా పండు. నేను బాగున్నానని ఎంత సెల్ఫ్లెస్ గా చెప్పింది. ఇట్లుండాలి, కుళ్ళుకోకుండా. అమ్మాయిలు నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. ఓకే సి నాకు పప్పి. అబ్బోనే క్యూటీ. నువ్వే బాగున్నావురా, ఎంత క్యూట్ ఉన్నావు చూడు, పింకీ పింకీ బార్బీ డాల్ లాగా. సరే, ఇప్పుడు మనం గేమ్స్ ఆడుకుందామా? లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. జలేబీ. మనం బొమ్మల రూమ్కి వెళ్దాం కదా, అమ్మని తీసుకెళ్దామా నాన్నని తీసుకెళ్దామా? మమ్మీనా? ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మమ్మీ డాడీ జిలేబీ రౌండ్ అనమాట. అక్కడ స్పెషల్ రూమ్ లో బోల్డెన్ బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల మధ్యలో టాస్క్ ఉంటుంది. 1 minute లో ఆ టాస్క్ ని ఎంతవరకు చేస్తావు అన్నది అప్పుడు మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళొచ్చు. ఓకేనా? సరే మరి మమ్మీ రెడీయా? ఓవర్ టు యు. ఓకే, సో జెంటిల్మెన్ మల్లికార్జున్ గారు, మీ లేడీ అండ్ బేబీ స్పెషల్ రూమ్కి వెళ్ళారనమాట. సో ఎలా ఉంటుందో చూద్దామా? లెట్స్ టేక్ ఎ లుక్. దిస్ ఇస్ ద స్పెషల్ రూమ్ అనమాట. చాలా బొమ్మలు ఉన్నాయి. సో ఈ ఇంత ఇంట్రెస్టింగ్ కలర్ఫుల్ రూమ్ లోనే టాస్క్ చేయాలి 1 minute టైమ్ లో. క్వశ్చన్ ఏంటో చూద్దామా? టాస్క్ చూద్దామా ఏంటో? సో టాస్క్ ప్లీజ్. మీ పాప 1 నిమిషంలో వాళ్ళ మమ్మీ మీద ఎన్ని సర్కస్ రింగ్స్ ను వేయగలదు? ఓకే, అక్కడ సర్కస్ రింగ్స్ ఉన్నాయి కదా, సో 1 minute టైమ్ లో దాని మీద వేయాలి. సో అలా ఎన్ని రింగ్స్ వేయగలదు అనేది టాస్క్ అనమాట. సో మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్స్ ప్లీజ్. A 1 to 3, B 4 to 6, C 7 to 9, D 10 to 12. B 4 6. 1 నిమిషంలో 4 నుంచి 6 వేస్తుందా? సో ఆప్షన్ బి ని ఫ్రీజ్ చేసేయండి. సో ఆప్షన్ బి 4 to 6 ఫ్రీజ్ చేసేసాం. సో ఇప్పుడు మళ్ళీ స్పెషల్ రూమ్ లోకి వెళ్దాము. సో ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఎన్ని బొమ్మలు చూడడానికి. అమ్మో, ఇగో ఇక్కడ పింక్ సేమ్ నీ ఫ్రాక్ లాగానే ఉందిరో టెడ్డీ బేర్. ఇగో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటానంట. అగో అక్కడ పెద్ద పెద్ద రింగ్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ అవి 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 నీ ముందు అవి అవి తెచ్చి నాకు వేయాలంట. ఒకటొక్కటి తేవాలి, అది పడేసి.
ఒక్కటి తీసుకురా. శైలు లే చెప్పు. తీసుకురా. Your time starts now. ఇట్లా వేయాలి నా మీదకి వెళ్ళాలి. Good. ఫాస్ట్. తొందరగా. Rakshita. Super. Rakshita. Come on. వచ్చే 10 seconds more. 9, 8, Go. 7, 6, 5, 4, 3, 2, 1. లాస్ట్ సెకండ్ లోపల 6 వరకే స్టాప్ అయిపోయింది. అండ్ మీరు లక్కీ బేసిక్లీ క్వాలిఫై అయిపోయారు. కానీ మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది మీ ఆవిడకి ఇంకా బేబీకి తెలీదు. సో వచ్చాక కొంచెం ఆడుకుందాం, ఏమంటారు? ఓకే, లెట్స్ కాల్ దెమ్ బ్యాక్. మన పింకీ బొమ్మ ఎక్కడికి వెళ్ళింది? మమ్మీ మీద ఇట్లా వేసినావా? గుడ్ గర్లే, క్యూటీ. శారద గారు, మీరు మీ అమ్మాయి ఆ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మల్లికార్జున గారిని నేను బాగా టెన్షన్ పెట్టాను. ఒక టాస్క్ ఇచ్చావు అనమాట. బేసిక్లీ ఆ సర్కస్ రింగ్స్ మీ మీద 1 minute లో ఎన్ని వరకు వేయగలదు అని ఆప్షన్స్ కూడా ఇచ్చాము. ఆప్షన్స్ వర్ ఆప్షన్ A 1 to 3, ఆప్షన్ B 4 to 6, ఆప్షన్ C 7 to 9 అండ్ ఆప్షన్ D 10 to 12. సో మల్లికార్జున్ గారు ఏ ఆప్షన్ ని చూస్ చేసుకుని ఉంటారని మీ అభిప్రాయం? ఆప్షన్ A అనుకుంటున్నాను. ఏంటండి అన్యాయం? మీరు అంత తక్కువగా అంచనా వేసారా మీ అమ్మాయిని మీ ఆయన్ని? ఒకవేళ మీరు అన్నట్టుగా ఆప్షన్ A 1 to 3 చూస్ చేసుకుని ఉంటే టాటా బై బై, మీరు డిస్క్వాలిఫై. బాయ్ అండి, ఐఎమ్ రియలీ సారీ. అయ్యో, మీ ఆవిడ ఏడ్చేలా ఉన్నారు బాబు. ఫస్ట్ టైం మీరు పోలీస్ వారు. సారీ. లేదండి బాబు, మీ హస్బెండ్ ఆప్షన్ B చూస్ చేసుకున్నారు. సో అనుకున్నట్టుగానే 4 to 6 లో 6 వరకే రింగ్ వేసింది 1 minute లో. కంగ్రాచులేషన్. సరే, ఐ లవ్ యూ చెప్పు నాకు. గుడ్ గర్ల్ రక్షిత, ఐ లవ్ యూ. ఓకే, శారద గారు, మల్లికార్జున గారు క్వాలిఫైడ్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ రౌండ్ లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్. తెల్లగా ఉన్నావని పొగరు కదా నీకు? అతడు సినిమాలో డైలాగ్ ఇది బాగా మనకు గుర్తుంది కదా. ఇప్పుడు రాబోతున్న శ్రీమాన్ సాయినాథ్ కూడా తెల్లగా ఉంటాడు, కానీ పొగరు ఉందో లేదో మాత్రం పిలిస్తే గానీ తెలీదు. Put your hands together to welcome Shriman Sainath with his parents. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Hey, sexy lady. Okay, Shriman Sainath. Oh, స్పైడర్ మ్యాన్ వా నువ్వు? శ్రీమాన్ అనుకున్నాను నీ పేరు. తెల్లగా ఉన్నాను, పొగరారా బాగా? స్పైడర్ మ్యాన్ అంటే బాగా ఇష్టమంట. శ్రీమాన్ ద స్పైడర్ మ్యాన్. ఏది జంప్ చేసి చూద్దాం, చూపిరా. సరే, మీ మమ్మీ పేరు ఏంటి? సుష్మా. నాకు ఉప్మా అనిపించింది రా. ఓకే, డాడీ పేరు? రామోజీ. అసలైన స్పైడర్ మ్యాన్ కి మాత్రం ఒక్క రైన్ కూడా రాదు. జానీ జానీ రాదు, ట్వింకిల్ ట్వింకిల్ రాదు, ఏం రాదు. మన శ్రీమాన్ కి ఏమొస్తుంది? సూపర్ సూపర్, గుడ్ బాయ్ శ్రీమాన్. మరి మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? జలేబీ అంటే నథింగ్ అండి, మీరే. జెంటిల్మెన్, లేడీ అండ్ ద బేబీ. ఓకే, ఈ రౌండ్ లో ఏంటంటే మేము ఒక స్పెషల్ రూమ్ కి మిమ్మల్ని తీసుకెళ్తాము. అంటే ద బేబీ హ్యాస్ టు గో, తనతో పాటు మామ్ అన్న డాడీ అన్న వెళ్ళొచ్చు. సో హూ ఇస్ ది క్లోజ్ టు? మీతోటే బాగా క్లోజా? మీరు వెళ్తారా స్పెషల్ రూమ్ లో? ఓకే, అక్కడ ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. 1 minute టైంలో ఆ టాస్క్ ఎంతవరకు పూర్తి చేస్తాడు అన్న దాని మీదే నెక్స్ట్ రౌండ్ కి మీరు క్వాలిఫై అవుతారా లేదా అన్నది తెలుస్తుంది. ఓకే, సో జలేబీ రౌండ్ స్టార్ట్ చేయడానికి మీరు స్పెషల్ రూమ్ కి వెళ్ళాలి. సుష్మా గారు అలాంగ్ విత్ శ్రీమాన్.
ఓకే, సో జెంటిల్మెన్ రామోజీ గారు మీ లేడీ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళారు. స్పెషల్ రూమ్ అంటున్నారు, ఏంటో తెలుసుకోవాలి కదా. లెట్స్ టేక్ ఎ లుక్. సో కలర్ఫుల్, వాట్ యు సే, ఏమంటారు? నేనట చిన్నగున్నప్పుడు టీవీ చూస్తుంటే అస్సలు డిస్ట్రాక్ట్ అయ్యేదాన్ని కాదట, కానీ చదువుకునేటప్పుడు మాత్రం బాగా డిస్ట్రాక్షన్స్ ఫుల్ నాకు. సో మీ శ్రీమాన్ ఏమన్నా అలాంటివి చేస్తాడా? టాస్క్ బలూన్స్ ఉన్నాయి కదా కలర్స్ దానికి సంబంధించి అనుకుంటా. సో చూద్దామా టాస్క్ ఏంటో. టాస్క్ ప్లీజ్. మీ బాబు ఒక్క నిమిషంలో కాళ్లతో ఎన్ని బలూన్స్ పలగొట్టగలడు? సో చూసాం కదా ఫ్లోర్ మీద కలర్ బలూన్స్ ని స్టిక్ చేసి పెట్టారు. సో 1 minute టైమ్ లో కాళ్లతో టపి అని పలగొట్టాలన్నమాట. సో అలా ఎన్ని బలూన్స్ పలగొట్టగలడు అని అడుగుతున్నాము మేము. దట్స్ ద టాస్క్. సో మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాం. ఆప్షన్స్ ప్లీజ్. A 2 to 5, B 6 to 9, C 10 to 13, and option D 14 to 17. 6 to 9. Confirm? Are you sure? 6 to 9 definitely will make it. Okay, freeze the option 6 to 9, please. B. Option B freeze చేస్తాము. So Mali will have to get back to the special room. So over to the special room again. Lots of balloons. Look at this, Sriman. Hey, Sriman, what is this? Identi? Giraffe. Sriman. Kada? Big giraffe. Sriman, balloons break చేయి. ఇదిగో, come on. ఆ balloons ని burst చేయి. చూస్తూనే burst చేయాలి. Oh, come on, Sriman. బాబు చాలా Thank you, సాఫ్ట్ ma'am. అనుకుంటా. You're listening to me? పువ్వుల్ని అమ్మాయిల్ని మాత్రమే చూస్తాడు. Too bad. బలూన్స్ పగలగొట్టడాలు లాంటివి చేయడు. Ready? 1, 2, 3. Can you do that? See? Come on. Do it, Sriman. Come on. Small balloon. Come on. Your There time you go. starts now. Very good. గట్టిగా. Come on, Sriman. కొట్టు. Come on, గట్టిగా కొట్టు. జంప్ చేయి దాని మీద. సూపర్ హీరో ఎలా చేయాలి? Very Yay. good. Come on, do it again. Come on. Come on. Come How on, many Sriman, balloons only you want 6 to do? So many gifts you'll get. Hurry. You try another. Come on, Sriman. Break the balloon. 30 గట్టిగా. seconds more. గట్టిగా. Very good. Come on. One more. ఇంకోటి చెయ్యి. Come on. Come on. Very good. Come on. Yay! Come on. 20 seconds అందులో ఇంకా more. చిన్న balloons ఉన్నాయి. ఇక్కడ ఈ బ్లూది. 3 man. Very good. Come on. 9, 8, 7, Very good. 5, Come on, Sriman. 4, Come on. 3, Mm. 2, One more. and 1. Very good. లాస్ట్ 20 seconds లో ఫస్ట్ బాగా స్లోగా పాపం షార్ట్ జారిపోతుంది ఇలా అనుకుంటున్నాను. సో క్యూట్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ కిడ్స్. వాళ్ళ ప్రపంచమే వేరు. సో 5 బలూన్స్ పలగొట్టాడు. లాస్ట్ 1 second లాస్ట్ 1 బలూన్ పలగొట్టాడు. బట్ ఇట్ వాస్ నెక్ టు నెక్. సో మీరు అనుకున్నారా చేయగలని? Maybe he wants to get some, excitement in the show. అబ్బో సూపర్. ఓకే, సో బేసిక్లీ సుష్మా గారికి మనం ఇక్కడ ఏం కాన్వర్స్ చేసామో తనకు తెలియదు. అంటే ఇక్కడ క్వశ్చన్స్ మీకు ఆప్షన్స్ ఇచ్చామని కొంచెం తనతో ఆడుకుందాం, ఏమంటారు? ఓకే, లెట్స్ కాల్ బ్యాక్ సుష్మా గారు అండ్ శ్రీవాన్. ఎక్కడికి వెళ్ళారా? మజ్జ వచ్చింది కదా, బాగుంది కదా, టప్పి మని. సో బేసిక్లీ మేము ఇక్కడ మీకు టాస్క్ ఇవ్వడం జరిగింది. Okay. సో 1 minute టైమ్ లో ఆ బలూన్స్ ని ఎన్ని కాళ్ళతో పలగొట్టగలడు శ్రీమాన్ అని అడిగాము. సో ఆప్షన్స్ వర్ ఆప్షన్ ఏ 2 to 5, ఆప్షన్ బి 6 to 9, ఆప్షన్ సి 10 to 13 అండ్ ఆప్షన్ డి 14 to 17 అని. సో మీ హస్బెండ్ ఏ ఆప్షన్ చూస్ చేసుకుని ఉంటారు అని మీ అభిప్రాయం? Maybe option B, 6 to 9. మీరు బి ఆప్షన్ చూస్ చేసుకున్నారు అని అంటున్నారు. మీ హస్బెండ్ ఏమో బీనే చూస్ చేసుకున్నారు. అండ్ శ్రీమాన్ ఆల్సో. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అనసూయ మంచి బాలిక, మీకు మంచి పద్యాలు నేర్పిస్తుంది.
గంగే చ యమునే. ఆ తర్వాత ఏంటో పూర్తి చేయాలంటే వాడు రావాల్సిందే. వాడా ఎవడు డైలాగ్ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే శ్రీకృత్. టు వెల్కమ్ శ్రీకృత్ విత్ హిస్ పేరెంట్స్. ఏంట్రా ఇట్లంటే ఇక్కడ చూడు ఒకసారి. గంగేచ యమునే, దాని తర్వాత ఏంటో చెప్పు. అందరు నవ్వారు నాకు రాలేదని. నాకు నేర్పి ప్లీజ్. గట్టి సరస్వతి గోదావరి చపాతి ఇంకా కావేరి హరి అలే హస్పు చంద్రం సరే. వావ్, నా కోసం ఒక పాట పాడు. మళ్ళా వాడండి. నీకు అన్నం పప్పు ఆడొచ్చా? నాకు ఆడ అన్నం పప్పు చాలు. పప్పు చారు పెరుగు. ఏం చేయాలి కలిపి? నాకు ఎవరి చేయను ఇష్టమైంది వస్తుంది వాళ్ళకి కొంచెం. పెట్టాలి. క్యాచ్ క్యాచ్. వెరీ గుడ్. ఓకే, శ్రీకృత్ వెరీ గుడ్ బాయ్, స్మార్ట్ గా ఉన్నాడు బాగా. సో శ్రీకృత్ వాళ్ళ మమ్మీ డాడీ పేర్లు ఏంటో? బద్రీనాథ్. మీ పేరు? రాధిక. ఆహా, పాడతారా మీ ఆయన కోసం? నేను పాడితే బాగుంటుంది, మా ఆయన నా కోసం పాడతారు. పాడతారా? అవునా? ఏం పాట పాడతారో పాట నాకు విసుక్కోండి. అంటే మీ ఆవిడ కోసమే. శశివదనే శశివదనే పరనీలాంబరి నీవా నన్నెల వన్నెల వైఖరితో నీమది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో ఇచ్చందాలు నవ్వగనే గుచ్చొచ్చేటి కులుకుసిరి నీదా. సూపర్. రాధిక గారు అండ్ బద్రీనాథ్ గారు, జిలేబీ రౌండ్ రెడీగా ఉన్నారా? సో ఒక స్పెషల్ రూమ్ లో బోల్డ్ అండ్ టాయ్స్ అనమాట, చాలా డిస్ట్రాక్షన్స్ అనమాట. అందులోనే ఒక టాస్క్ చేయాలి. 1 minute లో ఆ టాస్క్ ని శ్రీకృత్ ఫినిష్ చేయాలి. ఓకే, సో శ్రీకృత్ తో పాటు ఎవరు వెళ్తారు? మమ్మీ వెళ్తా. ఓకే, మరి శ్రీకృత్ అండ్ శ్రీకృత్ మామ్ ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఓకే, బద్రీనాథ్ గారు, రాధిక అండ్ శ్రీకృత్ స్పెషల్ రూమ్ కి వెళ్ళారు. ఆ స్పెషల్ రూమ్ ఏంటంటారా? అదిగో అలా ఉంటుంది అనమాట స్పెషల్ రూమ్. సో ఈ స్పెషల్ రూమ్ మీ స్పెషల్ బాబుకి నచ్చుతుందంటారా? శ్రీకృత్ కి కంపల్సరిగా. సో అందులోనే టాస్క్ దాగి ఉన్నది. టాస్క్ ప్లీజ్. మీ బాబు 1 నిమిషంలో ఎన్ని షటిల్ బాల్స్ ని టబ్ లో వేయగలడు? ఒక షటిల్ ఉంది, దాని మీద షటిల్ బాల్ పెట్టుకుని చేతితో తీసుకెళ్లి టబ్ లో వేయాలన్నమాట. సో అలా 1 minute లో ఎన్ని బాల్స్ ని వేయగలరు టబ్ లో అనేది టాస్క్. సో మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 2 to 6, ఆప్షన్ బి 7 to 11, ఆప్షన్ సి 12 to 16 అండ్ ఆప్షన్ డి 17 to 21. 2 to 6 అండి. 2 నుంచి 6 వరకు వేయగలరా? షూర్, 1 minute లో. సో లెట్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ. లెట్స్ స్టార్ట్ ఇట్. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. Yes, super. ఇప్పుడు ఇద్దరు రండి. ఓహో, షటిల్ బ్యాట్ పైన బాల్ పెడతా, తీసుకెళ్ళా ఆ బుట్టిలో నింపుకొని మనం ఇంటికి తీసుకెళ్దాం బాల్స్ అన్ని, సరేనా? అమ్మో, మామూలు తెలియదు తీసుకో, కదా. బ్యాగ్ తీసుకో. ఇంటికి తీసుకెళ్ళామంటే వేసేస్తాడు కదా. వెరీ గుడ్. ఇక్కడ నుంచి Your time starts now. పెట్టుకొని ఇక స్వీకృతిచ్చు.
ఇక చూడు 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 ఇగో. గేమ్ ఇట్లా తీసుకెళ్ళి వచ్చి 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 వేస్తావా? అమ్మ చూపించింది. దా, 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 మనం ఆడుకుందాం. Yes. Very good. 2 hands and Come on, Secret, good boy. Oh. నేను ఎట్లా వేసిన? చేతితో పట్టుకో నాన్న, చేతితో పట్టుకో బాల్ కూడా. వెళ్ళు 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 మెల్లిగా 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 వెళ్ళాలి అట్లా గో 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 కమాన్ 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 సికి కమాన్ కమాన్ వెయ్ 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 కమాన్ నాన్న 1 yes Come on. కమాన్ 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 9 దా 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 8 దాని దా 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 5 కమ్ 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 Very good, very good. and 1. ఓ మై గాడ్, ఈ రోజు ఏంటో పిల్లలందరూ మమ్మల్ని బాగా టెన్షన్ పెట్టేస్తున్నారు కదా. అందరూ లాస్ట్ మినిట్ లో చేసేస్తున్నారు ఏంటో. బట్ ఎనీవేస్ మనం ఇక్కడ ఏదైతే సంభాషణ ఉందో అది వాళ్ళకి తెలియదు అనమాట. సో మీ ఆవిడ రాధికని బాబుని పిలిపించేసి కాసేపు ఆడేసుకుందాం. ఓకే, లెట్స్ కాల్ ద మ్యాచ్. సీక్రెట్, ఏ నాని ఎక్కడికి వెళ్ళావు? గేమ్స్ ఆడొచ్చావా? అమ్మని బాగా ఏడ్పించావు కానీ కదా. సో రాధిక గారు, బేసిక్లీ మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే షటిల్ బ్యాట్ మీద షటిల్ బాల్ పెట్టి ఒక బాస్కెట్ లో వేయాలి. సో అలా ఒక నిమిషం టైంలో ఎన్ని బాల్స్ ని వేస్తాడు అనేది టాస్క్. సో ఇక్కడ మీ హస్బెండ్ కి ఆప్షన్స్ కూడా ఇచ్చాము మేము. సో ఆప్షన్ ఏ 2 to 6, ఆప్షన్ బి 7 to 11, ఆప్షన్ సి 12 to 16, ఆప్షన్ డి 17 to 21 అని ఆప్షన్స్ ఇచ్చాను మీ ఆయనకి. సో మీ ఆయన ఏ ఆప్షన్ చూస్ చేసుకుని ఉంటారని మీరు అనుకున్నారు? ఇంకే 2 to 6. వెరీ సారీ. సేల్గా ఉంటుంది కదా. మీ ఆయన ఆప్షన్ ఏనే చూస్ చేసుకున్నారు 2 to 6. కంగ్రాచులేషన్స్, యు క్వాలిఫైడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, మనం ఈ మధ్య ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, యూట్యూబ్ అని ఇలా ఎన్నో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ని తెగ వాడేస్తున్నాం బిజీగా. కానీ వాటిని కనిపెట్టిన వాళ్ళు ఎవరో మీకు తెలుసా? వాడికి తెలుసు. వాడెవడో మీకు తెలుసా? నాకు తెలుసు. ప్లీజ్ వెల్కమ్ స్నేహల్ ప్రకృత్ విత్ హిస్ పేరెంట్స్. ఓకే, ఏంటి నీ పేరేంటి? స్నేహిల్. స్నేహిల్, నువ్వు ఫేస్బుక్ వాడతావా? ఇట్లాంటి చెప్పు చెప్పు చెప్పు. ఇట్లాంటి 3 చాక్లెట్స్ కావాలా? నేను చెప్పిన వాటి అన్నిటికీ ఆన్సర్స్ అక్కడే చెప్పావు అనుకో. ఇంత పెద్దది కాదు, నా అంత ఇస్తా. 5-9 ఉన్నది. ఓకే సరే, మరి నువ్వు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఎవరెవరు కనిపెట్టారో బాగా చెప్పేస్తావట. యూట్యూబ్ ఎవరు కనిపెట్టారు? జావేద్ కరీం. ఓఫో, నాకు నిజంగా తెలియదు. ఫేస్బుక్ ఎవరు కనిపెట్టారు? ఓఫో, వీళ్ళ పేర్లు చెప్పావు. మమ్మీ పేరు తెలుసా నీకు? జెనెట్ బ్యూలా. వెరీ గుడ్ వెరీ గుడ్. డాడ్ పేరు? శోభన్ బాబువా? ఓకే, జానెట్ అండ్ శోభన్ బాబు గారు. సో స్నేహిల్ 105 కంట్రీస్ కి క్యాపిటల్ సిటీస్ చెప్తాట, నిజమేనా? Sorry, 219 countries capitals, 105 social website founders name. 105 social networking founders Name, exactly. వావ్. నాకు శాంపుల్ ఇవ్వండి, మీ డాడీ చెప్తేనే వింటాడేమో. అడగండి. India, France, Japan, England, Jordan, Turkey, Saudi Arabia, Venezuela, Uganda, Sri Lanka, Nepal, Pakistan, Bangladesh, Bhutan, Russia. వెరీ వెల్ డన్ యాక్చువల్లీ. ఓ మై గాడ్, రికార్డ్ అనుకుంటా కదా. Right, right. ఇలాగే నీ ఏజ్ తో పాటు అంతకంటే డబుల్ రికార్డ్స్ బ్రేక్ చేయాలని కోరుకున్నాము. బట్ రైట్ నా మాత్రం అంతకంటే పెద్ద రికార్డ్ బ్రేక్ చేయాలి. ఏంటంటే మనం ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయాలి. జలేబీ రౌండ్, జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ రౌండ్. సో బేబీతో పాటు ఎవరు వెళ్తున్నారు స్పెషల్ రూమ్ కి? డాడీ వెళ్తారా?
Okay, Shobhan Babu garu along with Snehil over to the room. Thank you so much. ఓకే జానక్ గారు, మీ జెంటిల్మెన్ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళారు. స్పెషల్ రూమ్ లో ఒక టాస్క్ ఇవ్వబడుతుంది. ఆ టాస్క్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. బట్ లెట్స్ సీ హౌ ద స్పెషల్ రూమ్ లుక్స్. ఓవర్ టు ద రూమ్. దట్స్ ద స్పెషల్ రూమ్. ఓకే, ఈ టాయ్స్ మధ్యలోనే ఒక టాస్క్ ఉంటుంది. సో లెట్స్ సీ టాస్క్ ప్లీజ్. మీ బాబు కరాటే స్టైల్లో 1 నిమిషంలో ఎన్ని థర్మోకాల్ బ్రేక్స్ ని పగలగొట్టగలడట. సో అక్కడ మనం చూసాము బ్రేక్స్ మీద థర్మోకాల్ షీట్స్ ఉన్నాయి. సో కరాటే స్టైల్లో వాటిని బ్రేక్ చేయాలన్నమాట. ఓకే, సో 1 minute లో అలా ఎన్ని థర్మోకాల్ షీట్స్ ని బ్రేక్ చేయగలడు అనేది టాస్క్. ఓకే, మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లెట్స్ హావ్ ది ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ A 2, ఆప్షన్ B 3, ఆప్షన్ C 4 అండ్ ఆప్షన్ D 5. I think that is second option. Option B. B. I think you can go beyond 5 also. Hey, anyway, C. Final. Okay, let's freeze on 4. Freeze chesam. So let's go. Come on. Yes. Over to the special room. Yay! There comes Snehil. అరే డోరేమం రా. డోరేమం వచ్చింది కదా. డాడీగో చూడమ్మా, అవి ఉన్నాయా? వాటిని ఇట్లా ఒకటి ఇట్లా ఇరగొట్టాలి సరేనా? ఇవి ఉన్నాయి కదా, ఇట్లా కొట్టాలి సరేనా? ఇది ఆటో అది. తర్వాత మళ్ళీ చెప్పిన తర్వాత ఇంట్లో నీకు కొనిపిస్తాను, ఓకేనా? ఫస్ట్ Your time starts now. ఇది 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 Woo! ఇది 1, ఇది ఇది 2, Come on, 3, 4, Come on, it is it. 5, Come on, it is it. 6. ఇది బ్రేక్ చేయవా? ఇది బ్రేక్ చేసి Time over, no? బ్రేక్ చేయి. అరే చాలు చాలు బ్రేక్ చేయి. బ్రేక్ చేయి. ఓన్లీ హ్యాండ్, 9, ఓన్లీ హ్యాండ్. 8, చూడు చూడు 7, చూడు డాడీ బ్రేక్ చేయి. 6, 5, ఫాస్ట్ 4, 3, 2, and 1. Oh my God, Janet garu speechless kada మీరు. I am also zipped. చాలా బాగా టాస్క్ పర్ఫామ్ చేశాడు. బట్ దెన్ ఓవర్ క్వాలిఫై అయ్యారు బేసిక్లీ. బట్ యూ విల్ క్వాలిఫై టు నెక్స్ట్ రౌండ్ కాదా అనేది విల్ నో ఇన్ సమ్ టైమ్. లెట్స్ కాల్ యువర్ హస్బెండ్ అండ్ సన్ బ్యాక్. కొంచెం ఆడేసుకుందాం వాళ్ళతో. ఓకే, వెల్కమ్ బ్యాక్. ఎక్కడికి వెళ్ళావు? డోరేమోన్ దగ్గరికి వెళ్ళావా? ఆడుకున్నావా? ఏం చేసి వచ్చినావు? ఏది నీ బైసెప్స్ చూపి. బైసెప్స్, ట్రైసెప్స్ లాంటివి ఉన్నాయా? 6 pack ఏంట్రా అట్లా పొల కొట్టేసావు అన్ని? సో బేసిక్లీ శోభన్ బాబు గారు, మీరు మీ అబ్బాయి లోపల బాగా ఆడేసుకుంటున్నప్పుడు నేను మీ ఆవిడతో ఇక్కడ ఆడేసుకున్నాను. దేర్ వాజ్ టాస్క్ గివెన్ టు యూ. మీకు అక్కడ థర్మోకాల్ షీట్స్ ఉన్నాయి. కరాటే స్టైల్లో బ్రేక్ చేయాలి. 1 minute లో ఎన్ని షీట్స్ ని బ్రేక్ చేస్తారు అనేది ఒక ఆ టాస్క్ ఉండింది. సో మేము ఆప్షన్స్ కూడా ఇచ్చాము మీ ఆవిడకి. We gave her options like option A is 2, option B 3, option C 4, option D 5. So మీ ఆవిడ ఏ ఆప్షన్ ని చూస్ చేసుకుని ఉంటారు? obviously B. సో బేసిక్లీ ఈ ఆప్షన్స్ లో యువర్ వైఫ్ హస్ చోజన్ ఆప్షన్ C 4. సో 4 షీట్స్ ని బ్రేక్ చేస్తారు అనుకుంటే మీ అబ్బాయి 30+ చేశాడు. సో బేసిక్లీ అలా మీ అబ్బాయి ఓవర్ క్వాలిఫై అయ్యాడు. సో క్వాలిఫైడ్ అంటే ఫస్ట్ ముగ్గురు అయితే బాగా కంగారు పెట్టేశారు. లాస్ట్ మినిట్ లో ఎనీవేస్ దే హ్యావ్. సో మన 4 స్నేహిల్ ఎవరైతే ఉన్నాడో ఓవర్ క్వాలిఫై అయిపోయి మా అవుట్ ఆఫ్ ఆప్షన్ వెళ్ళిపోయాడు. కాబట్టి మాకు ఆప్షన్ లేదు దాన్ క్వాలిఫైయింగ్ యూ టు ద నెక్స్ట్ రౌండ్. కంగ్రాచులేషన్స్. సో నలుగురు కంటెస్టెంట్స్ నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయిపోయారు. సో స్టార్ట్ చేసేదామా? లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ రౌండ్. జజంతరం మమంతరం. ఈ రౌండ్ లో ఇంతకు ముందు రౌండ్ లో లాగా ఇండివిజువల్ టాస్క్ ఇవ్వము. దెర్ బి ఓన్లీ సింగిల్ టాస్క్ ఇన్ ద స్పెషల్ రూమ్ టు బి డన్. ఆ స్పెషల్ టాస్క్ ని ఎవరైతే తక్కువ టైంలో చేశారో వాళ్ళనే నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఓకే, సో టాస్క్ ఏమిటంటే స్పెషల్ రూమ్ లో
ఒక జిగ్జాగ్ పాత్ మేము క్రియేట్ చేసాము. దెర్ బి లాట్ ఆఫ్ ఆబ్స్టకల్స్, అంటే మీ బేబీ కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ చేయడానికి బోల్డ్ అని ఆబ్స్టకల్స్ పెట్టాం మేము. వాటిని దాటుకుంటూ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ స్టార్ట్ ఒక బౌల్లో వాటర్ అండ్ బాల్స్ ఉంటాయి, వాటిని కింద పడకుండా ఆ జిగ్జాగ్ ఆబ్స్టకల్ నుంచి వెళ్ళి ఇంకో పెద్ద కంటైనర్ లో పోయాలి. సో ఈ టాస్క్ ని మొత్తం ఎంత టైంలో మీ బేబీ చేసింది అనేదే కౌంట్ చేస్తాం. ద ఫాస్టర్ ద బెటర్. ఓకే, సో ఫస్ట్ వెళ్తున్న కంటెస్టెంట్ ఫ్యామిలీ ఎవరనగా శ్రీకృత్ అండ్ ఫ్యామిలీ ఫస్ట్. సో టు ది స్పెషల్ రూమ్, ఆల్ ది బెస్ట్. ఆల్ రైట్, రాధిక గారు మీ జెంటిల్మెన్ అండ్ మీ బేబీ వెళ్ళారు స్పెషల్ రూమ్ లోకి. మళ్ళీ సెకండ్ రౌండ్ జజంత్రం అమంత్రంలో ఏం మంత్రం తంత్రం చేసి సెకండ్ రౌండ్ క్వాలిఫై అయిపోతారో చూద్దాం. బట్ విల్ హ్యావ్ టు గో టు ద స్పెషల్ రూమ్ అండ్ టాస్క్ పర్ఫార్మ్ చేయడం చూడాలి కదా. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఇగో ఇందులోంచి రావాలి, వాటర్ తీసుకొని రావాలి. ఇగో ఇది తీసుకొని నా దగ్గరికి తేవాలి. ఇగో ఇందులోంచి రా నాన్న. చికి చికి చూడు. ఇగో 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 ఇక ఈ బాల్ తీసుకో, ఈ బాల్ తీసుకో, గట్టిగా పట్టు, గట్టిగా కింద పడదు వాటర్. తీసుకొని నా దగ్గరికి రా. ఇక ఇందులోంచి రా. ఇగో Your time starts now. కమ్ ఫాస్ట్. చిక్కీ అని పిలుస్తారా తన్ని? గుడ్ ఏ బాయ్, చిక్కీ, గుడ్ బాయ్. తినేస్తా తొందరగా. ఇటు రాధిక నువ్వు మాట్లాడకు. చికి కమ్ దా. ఏం కాదు మంచి పట్టు. వచ్చే Let's cheer him up. Come on, Yes. Good boy. ఇందులో పోయి. Time stops. రాధిక గారు, సో శ్రీకృత్ మొత్తానికి టాస్క్ ఫినిష్ చేశాడు. సో నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయ్యారా లేదా అనేది నెక్స్ట్ కంటెస్టెంట్స్ పార్టిసిపేషన్ తర్వాత తెలుస్తుంది. ఫర్ ద టైమ్ బీయింగ్ విల్ జస్ట్ హ్యావ్ టు వెయిట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ రౌండ్ లో మీది మీ అబ్బాయిది కెమిస్ట్రీ ఫ్యాంటాస్టిక్ గా, మీ టీమ్ వర్క్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్ట్రాడినరీ గా వర్కౌట్ అయింది. మీరు ఓవర్ క్వాలిఫై అయిపోయారు. సో ఎంత తక్కువ టైంలో తను యునో దట్ టాస్క్ ని ఫినిష్ చేస్తే అంత మంచిది. సో లెట్స్ సీ. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. అంటే తీసుకున్నా ఇట్లా వచ్చి మమ్మీ దగ్గర రావాలి. త్వరగా రావాలి. అది తీసుకుంటారా? అది తీసుకుని ఇట్లా వచ్చి ఇక్కడ ఇట్లా పోయాలి. మొన్నే ఇక్కడ Your పోయాలి. time starts now. తొందరగా తీసుకురా. Say here, come on, good boy. తొందర దీంట్లో పడే. పోసేసే దీంట్లో. త్వరగా Time stops. Woo! Okay. So శోభన్ గారు మొత్తానికి టాస్క్ అయితే ఫినిష్ చేశారు. సో టైం మాత్రం నాకు ఎందుకో ఫాస్ట్ గానే అయిపోయింది అనిపిస్తుంది. సో విల్ హావ్ టు జస్ట్ వెయిట్ ఏమైందో అనేది. ఆల్ ది బెస్ట్, బట్ దట్స్ వాట్ ఐ కెన్ సే రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, సుష్మా గారు, సో రామోజీ గారు అండ్ మీ అబ్బాయి శ్రీమాన్ స్పెషల్ రూమ్ కి వెళ్ళారు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి. చూద్దాం ఎంత టైంలో చేస్తారో మరి. ఐఎమ్ ఆల్సో ఫింగర్స్ క్రాస్. సో టు ద స్పెషల్ రూమ్. వాటర్ ఒలకపోకుండా ఇలా పట్టుకుని గట్టిగా పట్టుకుని ఇదిగో ఇలా బొమ్మల పక్క నుంచి ఎలా వచ్చి నేను అక్కడ నుంచుంటాను, అక్కడ అందరూ పోయాలి. గట్టిగా పట్టుకో. Your time starts now. నా గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకో. 2 చేతులు గట్టిగా పట్టుకో. వెయిట్. దా స్లోగా. Simon, good boy. Come fast. Simon is a good boy. Come on. Yeah. Simon, ఇటు look here. Fast. కింద చూసుకో. ఒలకపోయి స్లోగా రా. Come on, Simon. Da. Very good boy. Come on, Simon. Very good. Come on. Okay. Very good. వచ్చేసావు. Very good boy. Simon. Very good. ఇందులో పోసి. Well done. పోసి. Very good. Time stops. Okay. So
శ్రీమాన్ పర్ఫార్మెన్స్ అయిపోయింది, బట్ నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై కాదా అనేది తెలియాలి అంటే విల్ హ్యావ్ టు వెయిట్. ఆల్రైట్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాతో పాటు శైలజ గారు ఉన్నారు, రక్షితాస్ మామ్. సో మీ హస్బెండ్ అండ్ రక్షిత స్పెషల్ రూమ్ కి వెళ్ళారు, సో టాస్క్ పర్ఫార్మ్ చేయాలి. సో లెట్స్ సీ ఓవర్ టు ది స్పెషల్ రూమ్. సరే, నన్ను అట్లా పోయి నిలబడతా, ఇది మెల్లగా కింద పడకుండా తీసుకుని రావాలి, సరేనా? Your time starts now. డబ్బు మొత్తం తీసుకొని రావాలి, సరేనా? డాడీ దగ్గరికి బాక్స్ మొత్తం తీసుకో ఏ నాన్న, డబ్బులు తీసుకొని రావాలి. తీసుకో లక్కీ, తప్పు తీసుకుంటా నాన్న. డబ్బు తీసుకో లక్కీ. డబ్బు అయ్యో, తీసుకొని రా. time పరిగెడుతోంది. డబ్బు 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 తీసుకొని రా లక్కీ. నువ్వు తీసుకొని ఇక్కడ రావాలి. ఇక మనకే ఈ డబ్బులు ఇద్దాం. దా. డాడీ దగ్గరికి రా. రా, రా, రా. రా, 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 రా. రామ్మా. తీసరా రామ్మా. తీసరా ఆ? తీసరా నువ్వే తీసుకురావాలి. అది ఇక్కడికి లక్కీ తీసుకొని రా నాన్న, డాడీ దగ్గర తీసుకురా డబ్బు. రామ్మా. రావాలి రావాలి. తీసరా రా, రా. స్లోగా రా నాన్న. స్లోగా రావాలి. మెల్లగా. స్లోగా రా నాన్న. రావాలి. రావాలి. ఆ. రావాలి. Good, good girl. రావాలి. రావాలి. ఇల్లు పోయమ్మా, ఇల్లు ఇల్లు. అయ్యి. లక్ష్మిరా, ఇల్లు ఇల్లు. అది వద్దు. ఆ, చెట్లు ఇల్లు. పై లక్కీ, అవి తీసి దాంట్లో పై నాన్న. ఆ, ఇది తప్పు తీసుకో. ఆ. ఆ, ఇల్లు ఇల్లు రావాలి. ఇల్లు పోయి. అందులో పోసేయ్. పోయి. వెరీ గుడ్. పోయి మొత్తం. వెరీ గుడ్. టైం స్టాప్స్. మొత్తానికి టాస్క్ అయితే ఫినిష్ అయిపోయింది, బట్ టైం టేకింగ్ వెల్ డన్. బట్ క్వాలిఫై అయ్యారా లేదా అనేది మాత్రం నేను చెప్తాను. సో మొత్తానికి ఓకే, సో ఆల్ ద 4 కంటెస్టెంట్ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ కి ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు డిస్క్వాలిఫై అయ్యారు అనేది నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. మీ నలుగురిలో హూ ఆర్ దోస్ కంటెస్టెంట్ ఫ్యామిలీస్ హూ ఆర్ గెటింగ్ ఎలిమినేటెడ్? And the 4th place goes to Rakshita and family. Really sorry. She's a very bright kid. నా ఫేవరెట్ ఈ ఎపిసోడ్ లో మాత్రం తప్పకుండా చెప్పాల్సింది, బికాస్ షీస్ అ వెరీ టాలెంటెడ్ కిడ్. బట్ దెన్ తను 2 minutes 17 seconds తీసుకుంది ఆ టాస్క్ ని ఫినిష్ చేయడానికి. మిగతా వాళ్ళందరూ అంతకంటే తక్కువ టైంలో చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వే చేత ఛాంపియనా, సో క్యూట్. So thanks a lot for being on the show. Thank you so much. All the best. So, మీ ముగ్గురిట్లో ఒకళ్ళు ఎలిమినేట్ కాబోతున్నారు, ఇద్దరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళబోతున్నారు. ఎలిమినేట్ అవ్వబోతున్న ఆ కంటెస్టెంట్ ఫ్యామిలీ ఎవరంటే శ్రీమాన్స్ ఫ్యామిలీ. సో జదంత్ర మమంత్రం రౌండ్ లో శ్రీమాన్ టాస్క్ ని 1 minute 37 seconds లో ఫినిష్ చేశాడు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ శ్రీమాన్ అండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. సో స్నేహిల్ అండ్ ఫ్యామిలీ అండ్ శ్రీకృతన్ ఫ్యామిలీ, కంగ్రాచులేషన్స్. లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ రౌండ్, ద లాస్ట్ వన్. నేనే ఛోటా ఛాంపియన్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్స్ ఛోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ. పవర్డ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ధరణి పంప్స్ అండ్ మోటార్స్. ఓకే, సో నేనే ఛోటా ఛాంపియన్ అంటూ ఫైనల్ గా ఎమర్జ్ అయ్యే విన్నర్ ఎవరో ఇప్పుడు తెలిసిపోతుంది. బట్ హూ ఇస్ బ్రేకింగ్ ద పాట్ ఫస్ట్ అనేది ఇంతకు ముందు పర్ఫార్మెన్స్ డిసైడ్ చేస్తుంది. అంటే జదంత్ర మమంత్రంలో లీస్ట్ టైమింగ్ ఎవరిది మీ ఇద్దరిట్లో అనే దాన్ని బట్టి వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వబడుతుంది అనమాట. సో అలా ద లీస్ట్ టైమింగ్ ఇస్ Snail. Congratulations. 50 seconds లో he did the task. Congratulations. And Shrikrit 1 minute 3 seconds time లో performance task finish చేశాడు. Come. So it's very simple. 1 2 3 4 5 6 7 pots ఉన్నాయి.
ఓన్లీ 1 ఛాన్స్, 1 go, 1 amount. ఓకే, ఓకే. సో స్నేహిల్ అండ్ ఫ్యామిలీ ఏ పాట్ ని చూస్ చేస్తున్నారు? yellow అంటే పాట్ నెంబర్ 6. కన్ఫర్మ్? Go ahead. Are you sure? All the best. How much? 25,000! Woo! Okay, well done. 25,000 is definitely a good amount. But ఈ అమౌంట్ మీరు విన్ అవుతారా లేదా అనేది తెలియాలి ఇంకా. So please wait. సో మీకు ఏమనిపిస్తుంది? మీరు 25,000 కంటే ఎక్కువగా ఎర్న్ చేస్తారనుకున్నారా? లక్ కదా, మన చేతిలో ఉంటే చెప్పొచ్చు. మీకు ఆప్షన్ 6 డౌన్ అయిపోయింది, పాట్ నెంబర్ 6. మిగతా 6 పాట్స్ లో ఏ పాట్ చూస్ చేసుకోవాలనుకున్నారు? ఓకే, సో శ్రీగతన్ ఫ్యామిలీ మీరు ఏ పాట్ ని బ్రేక్ చేయాలని చూస్ చేసుకున్నారు? పాట్ నెంబర్ 1. కన్ఫర్మ్? కన్ఫర్మ్. All right, go ahead and break. Okay. So, Shrikadan family won 35,000. Congratulations. So, obviously, Kanapadthondi, they're very happy about it. Snehil and family, absolutely stunning performance by all 3 of you. Thank you so much, Miss Shokochinanduku. As I said, it's all luck and fate, but definitely he'll be a great kid. Chala clever boy. So thank you so much. ఓకే, మరి ఇవాల్టి మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్స్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ. పవర్డ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ధరణి పంప్స్ అండ్ మోటార్స్. విన్నర్ ఇస్ స్వీకృత్ అండ్ ఫ్యామిలీ. విన్నింగ్ 35,000 చెక్, 35,000 రూపీస్ మన స్వీకృత్ స్కూల్ ఫండ్ లోకి వెళ్ళిపోయింది. కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చోటా ఛాంపియన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత సూపర్ డూపర్ అలర్ట్ తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గుడ్ నైట్.